నిజంగా ఇది చేతగాని ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పొచ్చు. నిజంగా మీడియా వాళ్ళని కానీ సామాన్య భక్తుల్ని కానీ వీళ్ళు పంపించే ప్రసక్తి లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చుట్టాలు పక్కాలు ఎవరైనా ఉంటే వాళ్ళను మాత్రమే పంపిస్తూ ఉన్న తీరును చూడొచ్చు. ఇన్నేళ్ళల్లో 10 ఏళ్ళల్లో ఒక్కసారి చూడొచ్చు, 10 ఏళ్ళల్లో ఎప్పుడు కూడా ఇంతగనం లేదు. ఇక్కడ చూడొచ్చు మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న పనితీరు ఎట్లుందంటే ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ పోలీస్ వాళ్ళని మాత్రమే పంపిస్తూ పబ్లిక్ని ఇబ్బంది పెడుతూ భక్తుల్ని ఇబ్బంది పెడుతూ. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీడియా పైన దాడి చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. ఇంత 15 ఏళ్ళల్లో ఎప్పుడు కూడా మీడియాపై దాడి జరగలేదు. వీళ్ళు మాత్రం పోలీసు వాళ్ళు లోకల్ వాళ్ళు అని చెప్పి లోపలికి పంపిస్తున్న తీరును మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇంత అన్యాయమా? విఐపి పాసెస్ అని చెప్పి ఒక్కొక్కరిని 5-6 మంది 10 మందిని పంపిస్తున్న తీరును మనం చూస్తుంటే నిజంగా ఇంత అధ్వానంగా తయారైంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సోషల్ మీడియా మేము అందరికీ అనుకూలంగా ఉన్నాం, మేము అందరికీ సపోర్ట్ చేస్తూ ఉన్నామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక్కసారి ఆలోచించాలి. సోషల్ మీడియా లేకపోతే ఇవాళ మీ సోషల్ మీడియా లేకపోతే మేము లేకపోతే మీరు ఎక్కడ గద్దెక్కటోళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారన్నా కనీసం మీడియా వాళ్ళు లేడీ యాంకర్లు ఉన్నారు, వాళ్ళని కూడా నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముసలి వాళ్ళని చూడకుండా కూడా మనం చూడొచ్చు. పోలీసు వాళ్ళు వాళ్ళ చుట్టాలని వాళ్ళకి తెలిసిన వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం నిజంగా అట్టర్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. ప్రజల్ని ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని విఐపి పాసెస్ కావాలంటే ముందు రోజు దర్శనాలు ఇవ్వచ్చు కదా నార్మల్ పబ్లిక్ని. ఇది కూడా ఒక చిన్న విషయం ఏంటంటే ఒకసారి ఆలోచించాలి. మీడియా పాసెస్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర పోతే నిన్న పోయిన వాళ్ళకి కొంతమందికి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు. మీడియా వాళ్ళని కనీసం పాస్ చూపిస్తే కూడా ఎల్లగొడతా ఉన్నారు. దాదాపు నేను 4 గంటలు అయితే ఉంది ఇక్కడ నిల్చొని. పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, పంపిస్తూ అంటున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళని మాత్రమే పంపిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. బల్కంపేటలో ఎప్పుడూ లేని విధంగా పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ అధ్వానంగా పోలీసు వాళ్ళని పెట్టి బందోబస్తు పెట్టి పబ్లిక్ మీద అన్యాయంగా కొట్టడానికి మాత్రమే చేస్తూ ఉన్నారు తప్ప ఎటువంటి లాఠీలు ఏందన్నా, లాఠీలు కాదన్నా వీళ్ళు చేసేది. ఆడోళ్ళని చూడకుండా కూడా కొడతా ఉన్నారు. కళ్యాణం ఏంటంటే విఐపి వాళ్ళకు మాత్రమే, రాజకీయ నాయకులకు మాత్రమే, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చుట్టాలకు పక్కలకు మాత్రమే నడుస్తున్న తీరును చూడొచ్చు. ఈ ప్రభుత్వాన్ని ఒక్కసారైనా గద్దె దించితే చక్కగా అవుతుంది. ఇంకొక 2 ఏళ్ళు ఉంది, ఆ 2 ఏళ్ళలో ఉంటుందా వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. కొంచెమైనా ఆలోచించాలి. ఇలా సోషల్ మీడియా లేకపోతే వీళ్ళందరూ ఏడ వండుకుంటారు ఒక్కసారి ఆలోచించాలి. నెట్టేస్తూ ఉన్నారు లేడీస్ అని చూడకుండా. ఎక్కడెక్కడలో అందరినీ డిస్టిక్లలో తీసుకొచ్చి పోలీసు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చుట్టాలను పంపిస్తున్న పరిస్థితి. ఇలా లోకల్ వాళ్ళని కాకుండా ఇలా మీడియా వాళ్ళకి కూడా ఆ స్వేచ్ఛ లేకుండా చేస్తూ ఉన్న పరిస్థితిని అయితే గోల్కొండలో బల్కంపేటలో అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. ఇలా మీరు గెలిచిండ్రంటే మేమే కారణం, మేము ఓట్లు వేయకపోతే మీరు గెలవలే. నార్మల్ దర్శనానికి కనీసం 6-7 గంటలు పడుతూ ఉంది. ఇక్కడ పక్కనున్న వాళ్ళని చుట్టాలకు వాళ్ళకే పంపిస్తున్న తీరునైతే ఒకసారి ఆలోచించుకొని మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం. ఇట్లనే చేస్తే ఇంకా 2 ఏళ్ళల్లో మీ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వీళ్ళ మంత్రులు ఏం చెప్తారంటే మేము అంతా ఫ్రీగా ఇస్తా ఉన్నాం, ఫ్రీగా స్వేచ్ఛగా వదిలేస్తారు మా పోలీసు వాళ్ళు అని చెప్తారు. వీళ్ళు చేసే దౌర్జన్యం ఎట్లుంటుందంటే ఇటు ఆడోళ్ళని చూడరు, మగవాళ్ళని చూడరు, నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒకసారి చూడొచ్చు, వీళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళను మాత్రమే పంపిస్తున్న తీరును చూడొచ్చు, ఖండించవచ్చు. పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వహిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు పోలీసు వాళ్ళని తీయండి. ఇంతసేపు మాట్లాడిన ఒకసారి ఆయనకు చూపించండి. ఇంతసేపు నీతులు చెప్పిండు. 'షీటీమో డ్యూటీకి పోతుందామే ఐడి కార్డు చూడండి కావాలంటే ఒట్టిగా వరి పంపం. 3 గంటల నుంచి నిలబడి ఉన్నాం మేడం. ఇప్పుడక్కడ కొండ సురేఖ మేడం మీరందరూ వెళ్ళి దర్శనం చేసుకుని
మమ్మల్ని. ఆయన చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు. మీరు పిలవండి, అక్కడ ఎక్కడ ఉన్నాడో ఆయనకు తెలుసు, నాకేం తెలుసు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.